ఒక దినాన ఒక భక్తుడు ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక సింహం అతని ముందు ప్రత్యక్షమైందంట అతన్ని తినడానికి. అప్పుడు వెనువెంటనే ఆ భక్తుడు ప్రార్థించాడంట, ప్రభువా, ఈ సింహాన్ని ఒక క్రైస్తవ సింహంగా మార్చు, దీనికి భక్తి ఇవ్వు అని ఆ భక్తుడు ప్రార్థన చేశాడంట. భక్తుడు చేసిన ప్రార్థన దేవుడు విని వెంటనే ఆ సింహానికి భక్తి అనుగ్రహించాడంట. పిల్లరా, భక్తి అనుగ్రహించబడ్డ ఆ సింహం ప్రార్థిస్తుందంట, ప్రభా, 4-5 రోజుల నుంచి నేను ఆకలితో ఉన్నాను, నా ప్రార్థన ఆలకించి నాకు ఆహారం పంపినందుకు నీకు స్తోత్రం అయ్యా అని ఆ సింహం ఆ వ్యక్తిని తినడానికి ముందుకు బయలుదేరిందంట. పిల్లరా, ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితము భక్తితో కూడి ఉన్నది. అందుకే 2 తిమోతి 3:5 మనం చూస్తున్నాము, పైకి భక్తి గలవారుగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించలేని వాళ్ళుగా ఉన్నారని. అవును, ఏది మన ముందుకు వచ్చినా అది మంచా చెడ ఆలోచించకుండా ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు నాకు మార్గం తెర్చాడు, దేవుడు ఈమె నా జీవితంలోకి పంపించాడు, దేవుడే ఇది నాకు చేశాడని చాలా మంది తప్పు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. విశ్వాసం నేను నడిపిస్తుంది, విశ్వాసం లోకాన్ని జయిస్తుంది. విశ్వాసం అనగా దేవుని వాక్యం, దేవుని వాక్యం నీ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. ఈరోజు నీలో ఉన్నది భక్తియా, విశ్వాసమా? నువ్వు ఆలోచించాలి.